జీవో నెంబర్ 317 ప్రకారం ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని జీవో నెంబర్ 317 బాధిత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముషీరాబాద్లో జీవో నెంబర్ 317 బాధిత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ లేకుంటే సూపర్ న్యూమరీ పోస్ట్ను క్రియేట్ చేయాలన్నారు. లేదంటే కొంతకాలం గడువు పెట్టి ఈలోగా వారి జిల్లాలకు పంపుతామని ఒక జీవో వచ్చినట్లయితేనే ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. గతంలో కేసీఆర్ ఎన్నికల ముందు ఉపాధ్యాయులతో భేటీ అయ్యి అన్ని విధాల సమస్యలను తీర్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జీవో బాధితుల సంఘ ఆధ్వర్యంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలతోన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లోపల కొన్ని అంశాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 317 జీవో వల్ల బాధితులుగా ఉన్నటువంటి అంటే స్థానికత కోల్పోయినటువంటి వాళ్ళు కానీ లేదా సీనియారిటీలో తప్పులు జరిగినటువంటి వాళ్ళు కానీ విడోస్ కానీ లేదా స్పౌజ్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కారణాలు, అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఉండొచ్చు, ఇంకా మిగతా అనేక సమస్యలతోన బాధితులుగా ఉన్నటువంటి సంఘంతోన ఏర్పడినటువంటి సంఘం లోపల ఏంటంటే ఖచ్చితంగా స్థానికత ఆధారంగానే ఉపాధ్యాయులు వారి సొంత జిల్లాలకు పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ పోస్టు లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలి. లేదంటే ఒక సర్టన్ పీరియడ్ పెట్టి ఆ పీరియడ్ లోపల మీ జిల్లాలకు పంపుతామని ఒక జీవో తీసుకొచ్చినట్లయితేనే ఈ సమస్య పరిష్కారం. లేదంటే ఈ సమస్య రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది. అది ప్రభుత్వానికి తలనొప్పిగా ఉంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క సంఘము అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయులతో కోరడం, వాళ్ళ యొక్క తరఫున మాట్లాడడం ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వము తెలిసో తెలియకో చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 317 జీవో బాధితులకు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.